ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఆ! ఈ మంచి విషయముల గురించి గురువు ఉపదేశం చేస్తున్న రాజుగారికి, రాజుగారు ఎప్పుడూ వినలేదండి. సరే ఒకసారి గురువుగారొచ్చి, "అయ్యా నీకో చిన్న పని చెప్తాను. నీకు భక్తి చేయడానికి సమయం లేదు, ధర్మాచరణకి సమయం లేదంటున్నావు గదా! ఒక చిన్న పని చెయి. నీ రాజ్యంలో ఒక మూర్ఖుడిని ఎతుకు. ఆ మూర్ఖుడికి ఒక కర్ర ఇవ్వు. ఆ మూర్ఖుడిని మొత్తం రాజ్యం అంతా తిరగమను. చేస్తావా ఈ పని?" అంటే ఇలాంటివి చెప్పండి మేము తప్పకుండా చేస్తామండి. పూజా, పునస్కారం, భక్తి ఇలాంటివేమి చెప్పకండి మాకు. మిగతావేమన్నా పనులుంటే చెప్పండి చేస్తాము అని అంటారు చూడండి. అలా ఈ రాజుగారు అంటున్నారు, మూర్ఖుడినైతే ఎతుకుతామండి. మూర్ఖుడిని ఎతికి వాడిని రాజ్యం అంతా తిప్పుతానండి. సరే అయ్యా మూర్ఖుడిని ఎతుకు అనంగానే పంపించారు మంత్రి గారిని. మూర్ఖుడిని ఎవరో ఎతకండి అంటే, ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే పక్కన పెద్ద బావుందటండి. నీళ్లు తోడుకొని స్నానం చేయొచ్చటండి. కానీ ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఒక చిన్న బిందెలో నుంచి, స్పూన్‌లో నుంచి నీళ్లేసుకుంటున్నాడు తలపైన. అయితే ఈ మంత్రులు చూసి వీడైతే పక్కా మూర్ఖుడే. ఎందుకంటే అంత పెద్ద బావి ఉండంగా ఈ స్పూన్ తోటి ఎందుకేసుకుంటున్నాడు వీడు? అని ఎళ్లి అక్కడ అడిగేసరికి, "అయ్యా ఎందుకయ్యా స్పూన్ తోటేసుకుంటున్నావు?" అంటే, "ఏం లేదండి నీళ్లు లేవు నా దగ్గర ఇంత చిన్న పాత్రలో కొద్దిగానే నీళ్లున్నాయి" అన్నాడు. హమ్మయ్య! దొరికేసాడు మూర్ఖుడు. రాజుగారి దగ్గర తీసుకెళ్దామని తీసుకెళ్తే, రాజుగారు ఓ పెద్ద కర్రిచ్చారండి చేతిలో. "అయ్యా నువ్వు మొత్తం రాజ్యం తిరుగుతూనే ఉండు. నీకు ప్రతి నెల సాలరీ పడుతుంది. రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్ గూడా వస్తుంది. తర్వాత ప్రతి నెల ఇంక్రిమెంట్ గూడా వస్తుంది" అనంటే, ఈ మూర్ఖుడు "హమ్మయ్య! ఎంత మంచి జాబ్ వచ్చిందిరా బాబు" అని తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉన్నాడట. ఒకరోజు రాజుగారికి భయంకరమైన వ్యాధొచ్చి, "అయ్యా! నువ్వు ఇంకా 2 రోజులే బ్రతుకుతావు" అని డాక్టర్స్ చెప్పేసరికి, రాజుగారికి ఒక కోరిక కలిగిందట. ఆయన రాజ్యంలో ఉండే వాళ్ళందరిని ఒకసారి చూడాలి. చాటింపు చేయించారు. రాజుగారు చూడాలనుకుంటున్నారు. రాజుగారు చూడాలంటున్నారంటే అందరూ వస్తున్నారట, చూస్తున్నారట, చూస్తున్నారట, దర్శనం చేసుకుంటున్నారట. రాజుగారు చూస్తున్నారు. వీళ్ళు రాజుగారిని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. లాస్ట్‌కి అన్నారట రాజు, "ఎవరైనా మెలిగారా?" అంటే ఒక్కడే ఒక్కడు మెలిగాడండి. మీరు అపాయింట్ చేసిన ఆ మూర్ఖుడు రాలేదు. వాడిని కూడా పట్టుకురండి చూడాలి అన్నాడట. సరే అని ఎళ్లి ఆ మూర్ఖుడిని ఎక్కడో అరణ్యంలో ఉంటే వాడిని కూడా పట్టుకొచ్చి రాజుగారి దగ్గర కూర్చోబెట్టారట. ఈ మూర్ఖుడు కదండీ! ఏమన్నాడో తెలుసా రాజుగారిని? "అయ్యా రాజా ఎక్కడికెళ్తున్నావు నువ్వు?" అనంటే, "చాలా దూరం వెళ్తున్నా" అన్నాడట. "అయ్యో! చాలా దూరం వెళ్తున్నావా? మరి ఎవరిని తీసుకెళ్తున్నావు?" "ఒరేయ్ మూర్ఖుడా ఎవరిని తీసుకెళ్ళలేనురా చాలా దూరం వెళ్తున్నాను నేను" అని అన్నాడట. "అయ్యో! అదేంటండి మీకింతమంది రాణులున్నారు కదా! ఇద్దరు ముగ్గురిని పట్టుకెళ్ళండి" అనంగానే రాణులందరూ లోపలికెళ్ళి తలుపులు టపా టపా పూసేసుకున్నారటండి. అప్పుడు ఈ మూర్ఖుడన్నాడట, "అయ్యో! రాణులు రావట్లేదు. కనీసం ఇంతమంది సైన్యం ఉన్నారు గదా! కొంతమంది సైన్యాన్ని తీసుకెళ్ళండి" అనంగా అందరూ భటులుంటారు కదండీ! వాళ్ళు ఒక్క స్టెప్ వెనకాలకెళ్లారట. డుమ్మని వెనకాలకెళ్లారట. తర్వాత ఆయనన్నారట, "అయ్యో! సైన్యం గూడా తీసుకెళ్ళలేనురా! ఓరి మూర్ఖుడా! నీకెలా చెప్పాలిరా మేము చాలా దూరం వెళ్తున్నానురా" అంటే, "సరే అయ్యా సైన్యం తీసుకెళ్ళలేవు, రాణులను తీసుకెళ్ళలేవు, చాలా డబ్బులు సంపాదించావు గదా! జీవితాంతం. కొన్ని నాణాలైనా పెట్టుకో దారి ఖర్చులకైనా పనికొస్తది" అని. "ఒరేయ్ మూర్ఖుడా! దారి ఖర్చులకు గూడా తీసుకెళ్ళలేనురా. ఒక పని చెయి నువ్వు గూడా ముసలోడివైపోయావు. నువ్వు గూడా రిటైర్మెంట్ తీసుకో. నీకంటే ఒక పెద్ద మూర్ఖుడినెతికి వాడి చేతిలో కర్ర పెట్టేసి నువ్వు రిటైర్మెంట్ తీసుకో" అనంగానే, ఈ మూర్ఖుడు ఒక్క నిమిషం గూడా ఆలోచించకుండా ఆ కర్ర తీసి రాజుగారి చేతిలో పెట్టారటండి. పెట్టంగానే అందరూ షాక్. రాజుగారు ఇంత కోపమొచ్చింది. "నా చేతిలో ఎందుకు పెడతావు" అనంటే, "నాకంటే పెద్ద మూర్ఖుడు నువ్వే. జీవితాంతం మొత్తం వీరి కోసం, వారి కోసం పని చేసావు. లాస్ట్‌కి ఎవరైనా నీతోటొస్తా అంటే అందరూ పారిపోతున్నారు. నీకంటే పెద్ద మూర్ఖుడున్నాడారా? పట్టుకో నీ కర్ర నువ్వే ఎళ్ళు" అని అన్నాడటండి. అలా మీరు చూడండి మన జీవనంలో మనం అందరికీ సమయం ఇస్తున్నామండి. కానీ ఎవరైతే మనతోటి ఎప్పటికీ ఉంటారో, ఏదైతే మనతోటి ఎప్పటికీ వస్తుందో ధర్మానికి, భగవానుడికి, సేవకి మనం సమయం చెయ్యట్లేదు. దానికోసం కొద్దిగా సమయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. చిన్ని ప్రయత్నమే అండి. పెద్ద ప్రయత్నం పెద్దగా ఈరోజు నుంచి మొత్తం ఇగ మొత్తం చూడండి ప్రభుజీ ఈ ప్రవచనం తర్వాత మొత్తం మారిపోయాం. కాదండి. మారిపోవాలి. ఆ ఆకాంక్ష మనకుండాలి. కానీ చిన్ని చిన్ని అడుగులతో మనం మారటం ప్రారంభం చేయాలి. ధర్మం వింటున్నప్పుడు, ధర్మాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఒక్కొక్క చిన్ని చిన్ని అడుగు, చిన్ని చిన్ని అడుగు పైకేయాలి. 47వ శ్లోకం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం. ప్రపంచ ప్రఖ్యాతి కలిగిన శ్లోకమండి ఇది. మోస్ట్ కోటెడ్ శ్లోక ఆఫ్ భగవద్గీత. దాంతో పాటు మోస్ట్ మిస్‌అండర్‌స్టూడ్ శ్లోక ఆఫ్ భగవద్గీత ఇదే. ఒక్కసారి